హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు అదిరిపోయే చేపల పులుసు చేశాను. అది కూడా నెల్లూరు స్టైల్‌లో. ఎవరైతే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో చేయండి. నేను దీనికి ఈ చేపలు తీసుకున్నాను అండి, రోహం. అండ్ దీనికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నా. అయితే ఈ నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఏంటి అంటే ఈ మెంతులు అండ్ ఆవాలు అనేవి ఖచ్చితంగా వేస్తారు. అండ్ లాస్ట్లో ఏంటి అంటే ఈ ఈ ఇది చూపిస్తున్నాను కదా, ఒక్క నిమిషం. ఈ ఈ పౌడర్ ఉంది కదా, ఇది ఏంటి అంటే మెంతులు అండ్ జీలకర్ర నేను జస్ట్ వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను అండి. కర్రీ అయిపోయిన తర్వాత దీన్ని పైన వేసుకోవాలన్నమాట. దీనివల్ల చాలా స్మెల్ అది బాగుంటుంది. ఇందులో మీరు వెల్లుల్లి వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం, లేకుంటే లేదు. నేనైతే వేస్తాను అనమాట దంచి. అంటే ఈ నెల్లూరు పులుసులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మ్యాంగోస్. ఇవేంటి అంటే పులుసు మనం వేసేసిన తర్వాత చింతపండు పులుసు చేపల్లో అప్పుడు ఈ మ్యాంగోస్ అనేవి పైన యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. అయితే ఇందులో నేనైతే నాకు తెలిసినంత వరకు ఈ నెల్లూరు పులుసులో మసాలా పొడి ఇవేమి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయరు. నేను అలానే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నేనైతే ఫిష్ కర్రీకి మనకి వెడల్పాటి బౌల్ అయితే బాగుంటుందండి. నేను కొంచెంగానే ఫిష్ అనేది చేస్తున్నాను, అందుకని ఈ పాన్ అనేది తీసుకున్నాను. కొన్ని చేపలు ఎక్కువ ఉండుంటే నేను వేరే పాన్ తీసుకునేదాన్ని. కొన్నే చేస్తున్నాను, అందుకే ఈ చిన్నది తీసుకున్నాను. సో ఇలా వెడల్పుకుంటే ముక్కలు అనేవి విరగవన్నమాట, అందుకే నేను ఇది తీసుకున్నాను అన్నమాట. నేను ఆయిల్ వేస్తున్నాను. ఫిష్ కర్రీలో పులుపు అంటే అండ్ ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో నేను ఆయిల్ అయితే వేసాను, చూసారు కదా, ఒక 3 స్పూన్స్ ఉంటాయి, టేబుల్ స్పూన్స్ అన్నమాట. ఇందులో ఇప్పుడు నేను మెంతులు యాడ్ చేస్తున్నా అండ్ ఆవాలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ఇవి యాడ్ చేస్తా. చూస్తున్నారు కదా, ఇవైతే వేగాయి. ఇప్పుడు నేను ఆనియన్ వేసిస్తున్నాను. అది పడిపోతున్నాయి కాబట్టి ఈ విధంగా కవర్ చేసి నేను కలుపుతున్నాను. స్టవ్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. ఈ విధంగా ఆనియన్ అనేది బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు నేను మిగతావి యాడ్ చేస్తా. ఇందులో టమాటో అనేది వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. లేకుంటే ఈ ఆయిల్లో వేసి మగ్గించేసుకోవచ్చు, ఆ టేస్ట్ అనేది వేరే అయిపోతుంది. లేకుంటే ఇందులోనే ఏం చేస్తారంటే దాన్ని ఒక 4-6 పీసెస్, ఒక టమాటోని ఆ విధంగా కట్ చేసి, ఇప్పుడు ఎలా అయితే మనం లాస్ట్లో మ్యాంగోస్ యాడ్ చేస్తున్నామో ఆ విధంగా టమాటోస్ కూడా అలా యాడ్ చేస్తారన్నమాట. అది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. చింతపండు అనేది మనం చూసి తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో కూడా మనం ఇందులో వేస్తున్నాం కాబట్టి చింతపండు ఆ క్వాంటిటీని బట్టి చూసి తీసుకోవాలి. ఎందుకంటే మ్యాంగో దాని యొక్క పులుపు కూడా ఈ కర్రీలో దిగుతుంది అనమాట, అందు గురించి చెప్తున్నా. ఆనియన్ అయితే వేగిపోయండి. నేను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తాను అండ్ కారం కూడా వేస్తున్నాను. చేపల కూర కాబట్టి కొంచెం కారంగానే ఉండేది. 2.5 వేసి అండ్ సాల్ట్ అనేది 2 టీ స్పూన్స్ వేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి. ఏదైతే పల్పు చింతపండు తీసి పెట్టుకున్నామో అది ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. చూసి వేసుకోవాలి. ఇలా మనం తీసి పెట్టుకోవడం వల్ల ఇందులో ఏదైనా ఉంటే, ఇసుక ఏమైనా ఉంటే అది చూసి వేసుకోవాలన్నమాట.
ఇది కొంచెం మరిగిన తర్వాత నేను ఫిష్ యాడ్ చేస్తాను. ఇదైతే నేను ఇది మరిగే వరకు కొంచెం మూత అనేది పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. అప్పుడు మనం ఫిష్ అనేది యాడ్ చేద్దాం. చూద్దామండి. చూసారు కదా, వాటర్ అయితే చాలా మరిగిపోతుంది. ఇప్పుడు నేను ఏవైతే యాడ్ చేయాలో వేసేస్తా. ఫిష్ పీసెస్ వేసేస్తున్నా. ఇవి తీసుకొచ్చి బాగా కడిగి, ఇక్కడ ఇదంతా బ్లాక్ ఉంటుంది అన్నమాట. ఆ బ్లాక్ని మనం బాగా కడిగేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ ఉంటుంది అన్నమాట. ఈ బ్లాక్ కూడా కడుక్కోవాలన్నమాట. ఇదంతా నేను ఏం చేస్తాను అంటే రాతి మీద బాగా ఇలా రుద్దేసి మళ్ళీ తర్వాత సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి బాగా కడిగాను. ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి మనం. ఈ విధంగా గరిటె పెట్టి మనం విత్తి చేయకూడదు. అండ్ ఇప్పుడు నేను ఏవైతే మ్యాంగో పీసెస్ ఉన్నాయో అవి నేను యాడ్ చేస్తాను. ఈ విధంగా వీటి జ్యూస్ అనేది దిగుతుంది అన్నమాట. పులుపు అనేది మనం చూసి వేసుకోవాలి. ఈ పీసెస్ బాగుంటాయి మామిడికవి. ఈ చేపల కూరలో టెంక సూపర్ ఉంటుందండి. నాకు టెంక అంటే చాలా నచ్చుతుంది. అండ్ నేను ఇప్పుడు ఏవైతే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను అవి ఇలా పైన వేసేస్తున్నా. చేపల కూరలో పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. సో ఇలా వేసేస్తాను. ఇప్పుడు ఇలా పెట్టారు కదా, ఈ విధంగా ఆయిల్ అది కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా వేసుకొని ఒకవేళ శన అనేది ఉంటే మీరు ఒకవేళ వేసుకోవాలంటే ఇలా మరిగిన తర్వాతనే పక్కకు వేసుకోవాలి. ఇది ఆవిరికే ఉడికిపోద్ది అన్నమాట. ఈ విధంగా వేసి దీన్ని మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒకసారి తీసి చూస్తాండి. చూసారు కదా, అవుతుంది. ఇది బాగా దగ్గర కావాలన్నమాట. మ్యాంగో కూడా ఉడుకుతుంది. అయితే నేను ఏం చేస్తా అంటే ఇందులో ఒక 1 టమాటా నేను యాడ్ చేస్తాను. ఇవి ఈ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ చూసారా, ఇది మెత్తగా అయిపోయింది. దీని జ్యూస్ అనేది దిగుతుంది అన్నమాట ఇందులో. సో ఇంకో 5 మినిట్స్ వరకు కూడా ఉడికిస్తాను. వరకు మూత పెట్టేస్తాను. 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి అయితే తీసి చూస్తున్నాం. చూసారా, అయిపోయింది కర్రీ అయితే. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు నేను ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నానో మెంతులు అండ్ జీలకర్ర, ఆ పొడిని నేను పైన జల్లి ఇంకొక 2 మినిట్స్ నుంచి నేను ఆపేస్తానండి స్టవ్. ఎందుకంటే పులుసు చూసారా చిక్కబడిపోయింది. మనకి ఇది సరిపోతుంది అన్నమాట. ఇంకా ఎగిరించేస్తే ఏమవుతుందంటే మనకు కలుపుకోవడానికి అన్నానికి రాదు. అంత ఎగరకూడదు. ఇక నేను కొంచెం వేస్తాను. మెంతు పొడి వేయాలి కదా అని చెప్పి మరీ ఎక్కువ వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. ఓకే, నేను ఒక 5 రెబ్బలు నేను వెల్లుల్లి నేను దంచిపెట్టండి, అది పైన వేస్తాను. స్మెల్ అనేది బాగుంటుంది అన్నమాట. బాగుంటుంది, అందుకే వేస్తాను. సూపర్ వస్తుంది, స్మెల్ అయితే అదిరిపోయింది. ఈ విధంగా కలిపేసుకొని నేను ఇది బౌల్లోకి తీసి మీకు నేను చూపిస్తా కర్రీ అనేది ఎలా వచ్చిందో. చిక్కబడిపోయింది చూసారా, తెలుస్తుంది.
మామిడికాయ కూడా ఈ విధంగా కుక్ అయింది. చూసారా? దీని జ్యూస్ అనేది మన పులుసులోకి దిగుతుంది, పులుపు అనేది సరిపోద్ది. టమాటో చూపిస్తా. టమాటో కూడా ఎలా కుక్ అయింది చూసారా? ఇది మనం అన్నంలో ఇలా కలిపేసుకొని తినేయచ్చు, బాగుంటుంది. సో నేను స్టవ్ అనేది ఆపేస్తున్నానండి, కొత్తిమీర వేస్తున్నా. అంతే, నెల్లూరు పులుసు రెడీ అయిపోయిందండి. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా. నేను తెలుసుకున్న ప్రకారమే నేను ఈ కర్రీ అనేది చేశాను. రుచి అయితే చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 200కి రీచ్ అయ్యేటట్టుగా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.